సరే, ఇంకొక విషయం సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు అంటే చేంజ్ అయిపోతూ వస్తుంది. ఆయన నిన్న కొత్తగా ఒక స్లోగన్ ఇచ్చారు, హిందీని ఇంపోజ్ చేయండి, తెలుగేమో అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా మనం ప్రదేశాలు మారినప్పుడల్లా మనం అభివృద్ధి చెందాలన్నా కూడా హిందీ ఇంపార్టెంట్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు కూడా పెద్ద సీరియస్గా తీసుకోను నేను, కానీ ప్రాంతం సమస్య వచ్చింది కాబట్టి ప్రాంతము దక్షిణ భారత ప్రేమికుడి నేను ఆఖరికి సౌత్ ఇండియా, ఎందుకంటే ఐఎమ్ సదరన్ మ్యాన్. నేను చెప్పేది ఒకటే, ఏదైనా మాట మాట్లాడే చిరంజీవి తమ్ముడుగా అబ్బాయి అంటే ప్రేమ ఉంది ఎంతో ఎంత. చిరంజీవి తమ్ముడుగానా? ఉప ముఖ్యమంత్రిగా తమ్ముడుగా, ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారి ఫ్యాన్ నేను. Whatever it may be, he may be with us or not, but as a movie actor, I am fan him. ఆయన కోసం చొక్కాలు ఎంచుకునే రోజులు ఉన్నాయి ఆఖరికి చిరంజీవి గారి కోసం. నేను చెప్పేది ఒకటే, ఏదైనా మాట్లాడే ముందు ఎట్లాగో కన్సిస్టెన్సీ అయితే చూపించడం లే అబ్బాయి. చేగువేర లాంటి ఒక అంతర్జాతీయ విప్లవకారుని దగ్గర మొదలై భారతీయ జనతా పార్టీ దాని గొడవలు ఇరుక్కుపోయేడుతున్నాం. ఇప్పుడు దానికి సేవ చేస్తూ ఉన్నాడు, అంటే ఆ భావజాలానికి సేవ చేస్తూ ఉన్నాడు. అంటే కలిసి పనిచేస్తే సేవ అంటే బాగుంటుందో, ఓకే సేవ రైట్ వాడే పెద్ద తప్పువాడేం కాదు, సేవ చేస్తూ ఉన్నాడు, అట్లాగే కలిసి దాంతో పని చేస్తూ ఉన్నాడు. దాని వ్యాప్తి కూడా ఉపయోగపడతా అని చెప్పేసి అతను దక్షిణ భాష తిరుగుతూ ఉన్నాడు. నేను చెప్పేది ఒకటే, అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి, తమిళ్, తెలుగు, దక్షిణాది భాషలే అత్యంత ప్రాచీన భాషలు. అవును, దాన్ సాంస్క్రిట్. ఏవైతే మధ్య ప్రాచ్యం చెట్లు వచ్చాయో భాషలు, వాటికంటే కూడా ఇవి చాలా ప్రాచీన భాషలు ఇవి. డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడు, నాకు నవ్వు వచ్చింది. సదరన్ ఇండియా హైలీ డెవలప్డా, నార్త్ ఇండియా హైలీ డెవలప్డా నాకే అర్థం కాదు ఆఖరికి. అదే తెలీదా అంటే అది తెలుసుకోవాలి కదా. హైలీ డెవలప్డ్ ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున భారతదేశ ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ డబ్బులు సమకూర్చిపెట్టే దక్షిణ భారతదేశం, అట్లాగే రిచెస్ట్ లాంగ్వేజ్ హెరిటేజ్ ఉన్న స్టేట్స్ ఇవన్నీ. దీంట్లో హిందీని తెచ్చి పెద్దమ్మ భాష ఎట్లా పెద్దమ్మ అవుతుందో నాకు తెలియదు. పెద్దమ్మ పేరేమో, బహుశా పెద్దమ్మ పేరేమో తెలియదు. బట్ అందుకని అనుకుంటే అసలు వాళ్ళు పెద్దన్న అంటారు కదా మోదీని, అందుకని పెద్దమ్మ అని హిందీ ఏమని అనుకోని అతని ఇష్టం, అతను ఏమనుకో నాకే అభ్యంతరం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇండియా సత్పుర పర్వతాల కిందంతా దక్షిణాపథమని నమ్మేవాళ్ళం మేమందరం, ఆ పైకి కాదు. ఊరికే బాంబే అంతా మరాఠీ కానీ హిందీ కాదు, అది మరాఠీ, అది మరాఠా దేశం. మరాఠాతో మనకి రాయచూరు దాకా కూడా సంబంధాలు ఉన్నాయి. ఆధుని వరకు కూడా మరాఠా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఇండియా సత్పుర పర్వతాలకి ఈ పక్క దక్షిణ పథకం లెక్కేస్తున్నా అలాంటి వాళ్ళం. సో హిందీ అనేది అదేదో అమ్మ భాష కాదు. ద్రవిడ భాషలకి అసలుకి ద్రవిడ భాషల్లో తమిళ్ ఇవే మాతృకల్లాగా ఉంటాయి. తెలుగు సపరేట్ ఎంటిటీ దానికి ఉంటుంది. అవును, కాకపోతే ఒక సాంస్కృతికంగాను ఈ ఇది పెద్ద చరిత్ర. ఇది నేను అనుకునేది, నమ్మింది, ఇన్వేషన్ ఆఫ్ ఆర్యాస్ జరిగిన తర్వాత కొన్ని పదాలు దీంట్లో కలిసి ఉండొచ్చు, ఇక్కడి పదాలు అక్కడ కలిసి ఉండొచ్చు. అంతేగాని దాన్ని యా భాష భారత రాజ్యాంగం చెప్పలే ఇది భాష అని. కాకపోతే ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం ఏందని చెప్పినట్లు గుర్తు మాట్లాడారు. నాకు ఎప్పుడో గుర్తు 2017, 2019 ఆ సమయంలో కూడా మాట్లాడారు. ఎప్పుడో కానీ అన్నట్లు అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన హిందీ గో బ్యాక్ అంటే కూడా ఒక స్లోగన్ కాదు మరి, హిందీ గో బ్యాక్ ఈ మధ్యలో వచ్చింది ఏముంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేనే మాతృభాష పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగిన నేను. కానీ ఇంటర్నేషనల్ హ్యాండ్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్ నడుస్తుంది డెఫినెట్గా. కొన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ని పక్కకు పెట్టి డెవలప్ అయిన కంట్రీస్ కూడా ఇంగ్లీష్ నేర్చుకునే కార్యక్రమం చేస్తానే. చైనా లాంటి దేశాలు ఈ రోజున, చైనా, ఇటలీ లాంటివి అని మాట్లాడుతాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోయేటప్పుడు. సో కాబట్టి ఏదో బీజేపీ మీటింగ్కి వెళ్ళింటారు ఆయన, బీజేపీ మీటింగ్లో పక్కన బీజేపీ నాయకులు కూర్చోంటారు, అట్లా అంటే బాగుంటుందిలే అనుకుంటాడు, అట్లా నింటాడు. పెద్దవా ఇది దీనికి హిందీకి నాకు తెలిసి దేవనాగరి లిపి వాడుతుంది అది హిందీ. దేవనాగరి భాష హిందీ భాష కాదు, దేవనాగరి వేరే. ఓకే, సాంస్క్రిట్ కూడా దేవనాగరి భాష వాడుతుంది, దేవనాగరి సాంస్క్రిట్ కాదు. నాకు తెలిసినంత వరకు, మేబీ రాంగ్ ఆర్ రైట్, బట్ నేను ఎంతకాలం నేర్చుకునేది నమ్మింది అది. సో కాబట్టి హరప్పా మొహంజదారో వరకు అసలుకి ఈ దక్షిణాది వాళ్ళ ప్రాబల్యమే ఉంది. అసలుకి అసురాస్ అనే క్లాన్ అసలుకి అట్లా తేజ్పూర్ వరకు, ఆ తర్వాత ఇట్లా హిమాచల్ ప్రదేశ్ వరకు పై వరకు అనేది ఉందని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కనుక అసురా ఇస్ ఏ క్లాన్ అని మాట్లాడతారు.
కాబట్టి ఎందుకు నార్త్లో కూడా ఎవరు భాష వాళ్ళు, ఇప్పుడు బెంగాల్కి వెళ్తే బెంగాలీ మాట్లాడతారు, రాజస్థాన్కి వెళ్తే వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ సిమిలారిటీస్ కొన్ని పదాలు, ఉదాహరణకి మనకి కన్నడ వాళ్ళకి కొన్ని పదాలు కలుస్తాయి, మ్యాచ్ అవుతాం. మనకి తమిళ వాళ్ళకి కొన్ని పదాలు కలుస్తాయి, మనకి మలయాళీస్ కూడా కొన్ని పదాలు కలుస్తాయి. మన మధురం, అందరూ మధురం అని అంటారు దగ్గరికి. అంత మాత్రం ఇది మా భాష అనడానికి లేదు కదా, కానీ దానికి ఏదో మాతృకు ఉంటుంది. అట్లాగే ఆయా రీజన్గా డెవలప్ అయిపోయి ఉంటాయి. సో నార్త్లో కూడా 2-3-4 స్టేట్లు ఏమో హిందీ ఏమైనా మాట్లాడితే తెలియదు, కానీ దాంట్లో కూడా రకరకాల డివిజన్స్ ఉన్నాయి, రకరకాల బీహారీ భాష ఒకటి సపరేట్గా ఉంది. అవును, ఉంది కదా, ఉర్దూ మాట్లాడేది ఉర్దూ వాళ్ళు ఉన్నారు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు నాన్ సీరియస్గా మాట్లాడేటని అనుకుంటా ఉన్నాను. అట్లే తీసుకోవాలి దాన్ని సీరియస్. ఆయన వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హీ సేస్ హిమ్సెల్ఫ్ వాట్ ఏంది డామినేషన్ ఏంది ఉత్తరాది వాళ్ళది, అసలు హిందీ అనేది ఎన్నికిపోవాలి కదా అని చెప్పిన ఆయన ఈ మాట చెప్తున్నా అంటే, పైగా పెద్దమ్మ చిన్నమ్మ 2000 ఏళ్ళ పైగా ఈ భాష, లేకుంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఓల్డర్ దాన్ ద హిందీ. ద్రవిడ భాషలు ఇవన్నీ కనుక డెవలప్మెంట్ పరంగా అసలుకి ఇంకా నవ్వు వస్తుంది నాకు. సదర్న్ స్టేట్స్ డెవలప్డా, నార్త్ స్టేట్స్ డెవలప్డా అసలుకి చూడాలి. ఓకే.